ఎందుకు ఈ తరం పట్టబడుతుంది, చెడిపోతుందంటే నువ్వు చూసేవి, నువ్వు వినేవి, నువ్వు చదివేవి. అందుకని ఎవరిని బిడ్డలారా, మీరేం చూస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఏం వింటున్నారు, బహు జాగ్రత్త. మానవ హృదయము ఘోరమైన వ్యాధితో నింపబడితే ఇక ఆ జీవితం వ్యర్థమైన జీవితంగా మారిపోతుంది. నా యవన కుమారులారా, కుమార్తెలారా, ఆకలితో ఎదురు చూస్తుంది ఈ లోకం. నీ అటెన్షన్ తీసుకోవడానికి చెడ్డవెన్నో ఎదురు చూస్తున్నాయి. నువ్వు ఈ శోధనలోకి వెళ్లకుండా నీ ఘటాన్ని నువ్వు కాపాడుకోవటం అనేది ఎంతో మంచిది. ఈ సోషల్ మీడియా అనేది మీ మీద అధికమైన ప్రభావం చూపిస్తుందేమో, ఎడిక్ట్ అయిపోయారేమో. మీకు అన్నం లేకపోయినా మీకు బాధ ఉండదు, కానీ మీ చేతిలో మీ సెల్ ఫోన్ లేకపోతే మీరు బతకలేరేమో. కేవలం ఈ సోషల్ మీడియాతో ఎంగేజ్ అవుతున్నారంటే యవనస్తుల జీవితంలో వారి విలువైన సమయం వ్యర్థమైన వాటికి ఎంత ఘోరంగా తీసుకోబడుతుందో గమనించుకోవాలి. దేవుని వాక్యం ఏ యవనస్తులో ఉంటుందో ఆ యవనస్తుడు పాపం చేయకుండా అరికట్టబడతాడు. దైవ భీతితో, దైవ భయంతో బ్రతకగలుగుతాడు.